ఏదైతే అమరావతి పునఃప్రారంభానికైతే మోడీ గారు వచ్చారండి. చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చారు. కానీ దీనిలో స్పెషల్‌గా ఏందని జరిగిందంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా మంచిగా మాట్లాడారు. అక్కడున్న రైతుల గురించి కావచ్చు, లేకుంటే ఈ రాష్ట్రం గురించి కావచ్చు, లేకుంటే మోడీ గారి గురించి కావచ్చు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. దీనిలో స్పెషల్‌గా జరిగింది ఏముందంటే ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత మోడీ గారు అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఏమి ఇచ్చారు, చాలామంది ఉంగరం అని ఇమ్మీడియేట్‌గా అతని చేతికున్న ఉంగరం తీసి ఇచ్చాడని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ అదంతా అబద్ధం. ఫైనల్‌గా అయితే అతను ఒక చాక్లెట్ అయితే ఇవ్వడం చూసాం పవన్ కళ్యాణ్ గారికైతే. మరి అతనికి మోడీ గారికి షుగరు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏజ్ వచ్చింది కాబట్టి ఉండొచ్చు. ఆయన చాక్లెట్ ఎప్పుడు క్యారీ చేస్తాడేమో. ఎందుకంటే ఒక స్వీటుని క్యారీ చేయాల్సి ఉంటుంది షుగర్ పేషెంట్లు అయితే. ఇమీడియట్‌గా షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఇమీడియట్‌గా అలాంటి స్వీట్ తీసుకుంటే బాగుంటుంది. అదే టైంలో మరి ఆయన మాట్లాడింది నచ్చిందా లేకుంటే ఇవ్వాలనిపించిందని తెలియదు కానీ ఆయనైతే అక్కడ ఒక చాక్లెట్ ఇవ్వడం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఉన్న రైతుల గురించి చాలా పోవడం చూసాం. అలానే మోడీ గారు అయితే మనకు సహకారం ఉంది. అలానే ఆయన మనకి చాలా సహకారం అందిస్తున్నారు. దీనికోసం అయితే దాదాపు 60,000 కోట్లు అయితే శాంక్షన్ అయితే అవుతుంది. అమరావతిని దేశంలోనే ఒక మంచి రాజధానిగా తయారు చేస్తామని చెప్పారు. అలానే ప్రపంచ స్థాయిలో కూడా మంచి రాజధానిగా తయారు చేద్దామని అయితే మోడీ గారు కూడా చెప్పడం మంచి విషయం. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మెయిన్ స్పెషల్గా ఆయన చెప్పింది ఏంటంటే రైతుల గురించి, అక్కడ త్యాగాల గురించి, వైసీపీ ఉన్నప్పుడు ఆ రైతులు పడ్డ ఇబ్బందుల గురించి, అలాగే మూడు రాజధానుల గురించి, ఇలా రకరకాలుగా అయితే ఆయన ఎద్దేవా చేస్తూనే వైసీపీని ఒక పక్కన మోడీ గారిని పొగుడుతూనే అంతా అక్కడున్న రైతుల్ని పొగుడుకుంటూ ఒక మంచి స్పీచ్ అయితే అతని నుంచి అయితే చూడడం చూసాం మనమైతే. ఓవరాల్గా ఒక అగ్రెసివ్ లేకుండా ఎలాంటి అలానే భావోద్వేగభరితమైన పాకిస్తాన్ అటాక్ గురించి మాట్లాడిన తీరు కావచ్చు, ఒక హుందాతనం అయితే కనిపించింది పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన స్పీచ్లు అయితే. ఎక్కడ కూడా అంటే వేరే లిమిట్ దాటకుండా, అంటే ఇప్పుడు మోడీ గారు రాగానే ఆయన పొగడ్తలు ముంచేసి అది చేసి ఇది చేసి ఏమి లేకుండా జరిగిన విషయాన్ని అయితే ఆయన క్లియర్గా స్పష్టంగా మాట్లాడారు. అది నాకు బాగా నచ్చింది. చూద్దాం మరి అమరావతి రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఆ నమ్మకం అయితే ఉందంటున్నారు. చంద్రబాబు పైన నమ్మకం పెట్టారు మోడీ గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు. మరి చూద్దాం ఏం జరగబోద్దు.